ఒకటండి, ఆమె ఏజ్ బట్టి చూస్తే ఇంకా 30 సంవత్సరాలు కాబట్టి కొన్ని అనుభవాలు లేవు తనకి. కొంచెం స్పీడ్గా మాట్లాడటం, కొంచెం ఎలా మాట్లాడాలో తెలియకపోవటం, కొన్ని రాంగ్ డెసిషన్స్. నాకు కొంత ఎక్స్పీరియన్స్ ఉంది లైఫ్లో. ఎన్నో దెబ్బలు తిని 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 ఇక్కడికి వచ్చాను. నువ్వు చేస్తుంది రాంగ్, ఇలా మాట్లాడకూడదు, ఇలా మాట్లాడాలి అని నేను కొన్ని ఇవి విషయాలు చెప్తూ ఉంటాను. అలా వెళ్తుంది మా లైన్. అంతేగాని ఏదో కొత్త ప్రేమికుల్లో నేను ఇప్పుడే కొత్త అంటే ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా. నేను చెప్పనా, ప్రేమలో ఎవరైనా సరే పసిపిల్లలే. అది ఎవరైనా ఏజ్ తో సంబంధం ఉండదు. అది 90 ఏంటి, 100 ఏంటి, 70 ఏంటి, 30 ఏంటి, 20 ఏంటి, ప్రేమలో ఎవరైనా చిన్నపిల్లలు అవ్వాల్సిందే, చిన్నపిల్లలే. సో ఏంటి అప్పుడు ఆ ప్రేమతో కూడిన మాటలు వచ్చేటప్పుడు ఎలా మాట్లాడుకుంటారు? అది మీకు ఆయన మీద ప్రేమ పొంగుకొచ్చిందో అప్పుడు మీరు ఏం చెప్తారు? అదే అది ప్రేమ అనేది 4 గోడల మధ్యలో పొంగుకొచ్చినప్పుడు మాట్లాడుకుంటా, ఇలా పబ్లిక్ గా స్టూడియోలో కాదు. అంటే ఇప్పుడు ప్రేమ రోహిత్ గారు చెడు కూడా ఆడేస్తారు. అయ్యో లేదు, మీరా అంటే ఓకే, మీకు ఏదో కోపం వచ్చింది, ఒక మాట అన్నారు, వెళ్ళిపోయారు, ఆయన రాజకీయాల్లో బిజీగా ఉన్నారు, అప్పుడు మీకు అర్రెర్రే ఇలా అన్నాను అని అనిపించినప్పుడు ఇప్పుడే ఫోన్ చేసి మాట్లాడాలి. వెళ్ళిపోయేంత గ్యాప్ ఈ మధ్యలోనే సాల్వ్ చేసుకుని పంపిస్తాను, అంతసేపు బేర్ చేయలేను నేను. జరిగిందా అలాంటి ఇన్సిడెంట్? చాలా సార్లు గొడవ పడుతూ ఉంటాం, కానీ వెంటనే నేనే వెళ్ళి సారీ చెప్పేస్తాను. అతను కొంచెం ఇగో ఎక్కువ, సారీ చెప్పరు. సో నేనే ఒక 2 స్టెప్పులు దిగి సారీ చెప్తాను. సారీ చెప్పగానే కూల్ అయిపోతారు. సో ప్రాబ్లమ్ సాల్వ్. అంతే. ఏమంటారు? ఏమైనా గొడవల్లో ఎవరో ఒకరు కాంప్రమైజ్ అయ్యి సారీ చెప్తే డిస్టర్బెన్సెస్ అనేవి ఉండవు. ఓకే, మాధురి గారు, సచిన్ అడిగాడో లేదో, మీరు డాన్స్ బాగా చేస్తారు కదా. సో ఒక్కసారి మా కోసం ఇక్కడ పాటలు పాడారు, మీరు డాన్స్ చేస్తే లైవ్ లో మాకు చూడాలని ఉందండి. మీరు ఇంతకుముందు మాట కూడా ఇచ్చారు, మీరు డాన్స్ చేస్తారని మాట ఇచ్చారు. నేను అసలు హ్యాపీగా ఫీల్ అయ్యింది, సచిన్ గారు ఎంట్రీ చక్కగా చేసుకుని వెళ్ళిపోదాం అని. మీరు లాస్ట్ లో ఎంట్రీ మీరు మాట ఇచ్చారు, మీరు నిజంగా డాన్స్ అద్భుతంగా డాన్స్ చేస్తారు. శ్రీనివాస్ గారు ముందున్నప్పుడు మీరు ఒక డాన్స్ చేస్తే చూడాలి అనే కోరిక కూడా అందరికీ ఉంది. ఎందుకంటే ఈ సారీలో క్లాసికల్ డాన్స్ అవి కష్టం అనుకుంటా. మీకు ఎట్లా వస్తే అట్లా చేయండి. ఇప్పుడు మీరు ఒక డాన్స్ రూపంలో శ్రీనివాస్ గారికి మీ ప్రేమను ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటే ఎలా చేస్తారు? అక్కడ పువ్వు ఉంది, ఎదురుగా శ్రీనివాస్ గారు ఉన్నారు, మీరు ఒక లవ్ని ఒక డాన్స్లో ఎలా ఎక్స్ప్రెస్ చేస్తారు చెప్పండి. ఒక సింగర్ కాబట్టి మీరు డాన్స్ చేస్తూ వచ్చి, శ్రీనివాస్ గారు మాధురి గారు ప్రిపేర్ అవుతున్నారండి, మీరు కళ్ళతో భయపెట్టి ఆయన ఎదురు చూస్తున్నారు, నిజంగానే విజువలైజ్ చేసుకుంటున్నారు శ్రీనివాస్ గారు. మీరు నిజంగా డాన్స్ చేసి ఆయనకు ఆ ప్రేమను ఎలా ఎక్స్ప్రెస్ చేస్తారు? విషయం తెలుసా, ఇలాంటి డాన్స్ వేస్తే అతనికి ఇంకా ఉన్న ప్రేమపై కోపం వస్తుంది. ఇంతకు ముందు ఇంటర్వ్యూలో కూడా చెప్పారు, మీరు వేసే డాన్స్ అంటే ఇష్టం, మీకు ఏమి ఇస్తాలో కూడా మీరు భరతనాట్యం అయినా సరే ఒక చిన్న స్టెప్, పెద్దగా ఏం చేయాల్సిన ఒక చిన్న స్టెప్, ఆ ప్రేమను ఎక్స్ప్రెస్ చేయండి. మీరు పైగా క్రియేటివ్ ఫీల్డ్ లో ఉన్నారు, సినిమాలు తీస్తారు, ఆయన ఒప్పుకుంటున్నారు. రండి ఒకసారి, ఆయన మీరు సినిమాలు తీశారు, ఆయన మీద ఎన్నో రకాల భరతనాట్యం పాటలు ఏమైనా ఉంటే పట్టండి. ఏదే అవునా, మీరే చెప్పాలి. నాకు తెలియదు, సాంగ్స్ చేయలేదు నేను, అన్ని స్వామి పాటలు. లలిత ప్రియ, రాధాకృష్ణ, బృందావనం ఒక సాంగ్ ఉంది, ఉంది, అది బృందావనం అని అంటున్నారు. మీరు స్టెప్ వేస్తారా? చూస్తాం సార్, రిసీవ్ చేసుకోండి. మాధురి గారు ఆమె నృత్యంలో, పాటలో ఎక్స్ప్రెస్ చేసే లవ్ని మీరు రిసీవ్ చేసుకోండి, చూద్దాం.
తరి జం తరిత తదికి తటం తాంతకజం తకతరి జం తజ్జం తది శ్రీనివాస్ గారు ఇప్పుడు మాధురి గారు ఏ సాంగ్కి డాన్స్ చేస్తే మీరు చూడాలని అనుకుంటున్నారు? నాకు ఎక్కువ క్లాసిక్ ఇవే. నేను ఒక సాంగ్ పేరు చెప్పండి ఏదైనా. ఇప్పుడు నేను అఖిలాండేశ్వరే నాకు చాలా ఇష్టం. చేస్తారు కదా, Yes, sir. ఇంకొకటి చెప్పండి. ఇంకేముంది ఇంకొకటి నీ బర్త్డేకి ఏ డాన్స్ చేస్తాను ఏదది? లాస్ట్ ఇయర్ బర్త్డేకి ఇన్ మై ఎక్స్పీరియన్స్ ఆయనకి ఏ సాంగ్ ఇష్టం కొన్ని మీరే గుర్తు చేయండి. అదే చెప్తున్నాను నీ ఆయన బర్త్డేకి చెప్పట్లేదు, నీకోసం ఏ ఏది సాంగ్ చెప్పాలా అని చేస్తాను ఆలోచిస్తున్నారు. మధురాతి మధుర. కాదు లాస్ట్ ఇయర్ నేను 2 years బిఫోర్ నేను అవును, ఇందాక ఏదో కిసిక్ అన్నారు కదా. అవును ఇష్టం ఇష్టం కానీ అనలేదు, చూడడం ఇష్టం, నేను చేయడం ఇష్టం అంటే క్లాసిక్ డాన్స్ తనకు బాగుంటుంది. ఒకసారి మీరు ఆ క్లాసిక్ డాన్స్లో ఏ సాంగ్కి చేస్తే బాగుంటుందో ఆ ముక్క మాధురి గారితో చెప్పండి. మాధురి ఈ సాంగ్ చేస్తే బాగుంటుంది చూడాలని ఉందని ఒకసారి చెప్పండి, దానికి ఆవిడ డాన్స్ చేస్తారు. ఇందనక నాకు తెలిసి అఖిలాండేశ్వరి పాట నేను ఎప్పుడు అది చేస్తారు కదా. చేసింది చాలా బాగుంది ఆ పాట. ఇంకొకటి చెప్పండి, ఇంకొక సాంగ్ మీకు ఇష్టం. 2 years బిఫోర్ నీ బర్త్డేకి ఏం డాన్స్ చేస్తాను పాపం మర్చిపోయినట్టున్నారు, గుర్తు చేయకూడదు. గుచ్చేయండి. అవును పాట పాడేది. తర్వాత పాట ఎలాగా పాడతారు? మర్చిపోయాను, నేను హట్ అయ్యాను ఇప్పుడు. కమాన్ ఇప్పుడు మీరు బతిమాలాలి, హట్ అయ్యారంట, బతిమాలాల్సింది అయితే. నేను క్లాసికల్ డాన్స్ చేశాను కదా, ఏ డాన్స్ చేశాను? క్లాసికల్ డాన్స్ ఎన్నో సాంగ్స్ చూసాను నేను. దాని డాన్స్ ఇప్పుడు నేను నారదుడి పాత్ర పోషించమంటారా మీ ఇద్దరి రాహుల్ మధ్య? గారు, నేను హట్ అయ్యాను ఇప్పుడు అసలు. బొంగు ముద్దు పెట్టుకుంటారా? పెట్టుకోండి. పెట్టుకున్నాం. శ్రీనివాస్ గారు చెప్పు నేను అదే నేను చెప్పను మరి, అంతే కదండి. అడిగారు అలిగారా? అదేదో చెప్పు పాట నాకు గుర్తురాలేదు. సారి గుర్తులేని పాటలు మరి ఎందుకు వదిలేసి మాటల్లోకి వెళ్దాం. గుర్తు చేయండి. పాపం ఆయన ఎన్నో రాజకీయ దీనిలో పడి మర్చిపోయి సారు ఒకసారి 2 years బిఫోర్ బర్త్డేకి నేను ఒక సాంగ్ సార్కి డాన్స్ చేసి డెడికేట్ చేశాను, ఒక క్లాసికల్ డాన్స్. ఓకే, అది మర్చిపోయారంట. శ్రీనివాస్ గారు అదే ఇప్పుడు కదా, పుల్ల పెడుతున్నా. అఖిలాండేశ్వరి. అఖిలాండేశ్వరి కాదు, మర్చిపోయారు. ఇది. కరిగిపోయాను కర్పూరి విన్న సాంగ్ పాడి ఒక డాన్స్ కూడా చేశాను.